జీలకర్ర బెల్లం తీసుకోండి. వివాహంలో ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. జీలకర్ర వేడిని, బెల్లం తీపిని సూచిస్తాయి. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను సమతుల్యం చేసుకుంటూ తీపిలాంటి మధురమైన జీవితాన్ని కలిసి పంచుకోవాలనేది దీని అంతరార్థం. ఇప్పుడు ఒకరి తలపై ఒకరు పెట్టండి. సుముహూర్త సావధాన, శుభలగ్న సావధాన, శ్రీ లక్ష్మీనారాయణ సావధాన. అయం ముహూర్త సుముహూర్తోస్తు. సూర్యాణం నవానాం గ్రహాణం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శ్రీనివాస్ గారు, అమ్మ మీరు కూడా తీసుకోండి. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. విశ్వ ఫ్రెండ్ తో బయటికెళ్ళాడు కదా, ఇంకా రాలేదా? ఇందాక కాల్ చేశానండి, వచ్చేస్తున్నాడంట. సరే. నమస్కారం విజేంద్ర ప్రసాద్ గారు. నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? మీ అబ్బాయి విశ్వాకి యాక్సిడెంట్ అయినప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా. అవును, వాడెవడో తెలిసిందా? ఎంక్వైరీలో భాగంగా ఆ రోడ్లో సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అటెంప్ట్. మర్డర్ అటెంప్టా? అయినా మా వాడిని చంపాల్సిన అవసరం ఎవరికుంది ఎస్ఐ గారు? డీటెయిల్స్ ఇంకా తెలియదు కానీ ఆ క్రిమినల్ మాత్రం వీడు. వీడా? జై బాబు, ఇతను విశ్వాన్ని చంపాలనుకోవడం ఏంటండి? కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మీకు పర్సనల్ గా ఇన్ఫార్మ్ చేద్దామని వచ్చాం. ఉంటాను సార్. కావాలని విశ్వాకి యాక్సిడెంట్ చేసింది అతనే వచ్చి మన వాడికి సేవలు సపర్యలు చేయడం ఏంటండి? వాడి ప్లాన్ ఏంటో తెలియదు, కానీ విశ్వాన్ని చంపాలనుకున్నోండి మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. వాణ్ణి రోజు చంపేస్తాను. ఏమండి ఏమండి ఆగండి. ఏమండి, నా మాట వినండి. ఏమండి, నా కూతురు ఆయురారోగ్యాలతో పసుపు కుంకుమలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదించమ్మా. అమ్మా తల్లి, జాను జయబాబులు కలిసిమెలిసి సంతోషంగా ఉండేలా దీవించు తల్లి.
ఇక్కడ పెళ్లి ఎక్కడ జరుగుతుంది? అటు వెళ్ళండి. అన్నయ్య గొంతులా ఉందేంటి? అన్నయ్య వచ్చాడా? లక్ష్మి, ఏమైంది లక్ష్మి? ఏం లేదండి, ఎవరో కావలసిన వాళ్ళు పిలిచినట్టు అనిపించింది, అందుకే చూస్తున్నాను. ఎవరో నీకు తెలిసిన వాళ్ళు అయి ఉంటారులే. సరే పద. ఓం యస్య నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. ఇవ్వండి.